రే, నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? ఏమైంది? ఎక్స్పీరియన్స్. ఇక నువ్వేమన్నావు? సివికి స్పెషల్ మెన్షనింగా? అక్కడికి వెళ్ళాక చూస్తే అది అందరికీ ఇచ్చారు. అది వాళ్ళ మెయిన్లో ఇన్బిల్ట్గా ఉన్న విషయం. ఎంటెక్ వాళ్ళే చాలామంది వచ్చారు, పాపం ఏం దొరకలేదు. ఇందులో బీటెక్ చదువున నాకేం దొరుకుతుంది? ఎక్కువ డబ్బులు ఇస్తే పని దొరుకుతుంది. క్వాలిఫికేషన్ ఎక్కువ అయినప్పుడు ఇచ్చే డబ్బులు తగ్గుతాయి. క్వాలిఫికేషన్ తక్కువైతే ఇచ్చే డబ్బులు అయితే ఎక్కువ. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు. నాకు ఈ రెండూ లేవు. సరే పర్వాలేదు, వదిలేయి. ఇది ఎప్పుడు అవుతుంది? బయటికి వెళ్దామా? చాలా మూడౌట్గా ఉంది. రే, ఒక 45 నిమిషాలు తర్వాత మనం బయటికి వెళ్దాం. రే, ఒక హెల్ప్ చేస్తావా? నేను చేయను. రే, మధ్యాహ్నం నుంచి కూర్చున్నాను, మెడ అంతా ఒక్కటే నొప్పిగా ఉంది. నువ్వు ఈ స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా మాత్రం చూసుకో. మరి దానికి ట్రీటు? నీకు ట్రీట్ నేనే కదా. అయితే నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. యు సో స్వీట్. అరే, ఆ మీటింగ్ అయిపోయిందా? మీటింగా? ఓరి భగవంతుడా. రే, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? ఇలా చూడు, మర్చిపోయానే. నాకు తెలుసురా, ఇది నీ విషయం అయితే నువ్వు ఇలా చేస్తుంటావా? అది నాకు ఎంత ముఖ్యమైన మీటింగో అసలు నీకు తెలుసా? సాలరీ హైక్, ప్రమోషన్ అంతా నాశనం చేసేసావు కదా. కాదే, ఐఎమ్ సారీ. అయిపోయిందా? ఒక్కసారి చెప్పేస్తే అంతా సరిపోతుందా ఏంటి? నువ్వు ఇలా చేయడం వల్ల నా జీవితమే నాశనం అవుతుందిరా, అర్థమవుతుందా నీకు? ఇందులో ఫోన్ ఒకటి. సరే, నీకు సరి చేస్తాను, ఇది ఒకసారి చూడు. తెలియని విషయాల గురించి నువ్వు మాట్లాడకు. ఇది ఆన్ చేసే సినిమా చూడడం తప్ప నా నా పని గురించి నీకేం తెలుసా? అమ్ము, ప్రతిసారి ఇలాగా యూస్లెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నావనుకో, నువ్వెంతటితోనే ఆపై. నేను నా జీవితంలో చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవడమని నాకు అనిపిస్తుంది. మీరా లోపలికి రండి. నువ్వు ఇప్పుడే లేచావా ఏంటి? లేదు లేదు, కాసేపు బావెక్కడ? ఉన్నాడు. అవును, మీరేంటి సడన్ గా వచ్చారు? అది సరే, బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి ముందే చెప్పొస్తారా? ఇది చాలా బాగుంది. బర్త్డే బాయ్ ఎక్కడా? వాడు లోపలే ఉన్నాడు. బావని పిలువమ్మా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారా? నువ్వు పొద్దున్నే మొదలు పెట్టావా ఏంటి? చచ్చా, ఊరికి లోపల కూర్చున్నా. ఈ రోజు ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ చెప్పు. వీళ్ళు రాత్రులు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కదా, రాత్రి సెలబ్రేషన్ ఎక్కువైనట్టుంది. కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో.
మనం ముందు కేక్ కట్ చేసి తర్వాత మాట్లాడుకుందాం. ఆ, ఆ, రా. తీసుకోండిరా. తెస్తున్నాను. రా. రారా. నువ్వు అదంతా ఒక పెద్ద సమస్యగా అనుకోవద్దు. అది కూడా వాడి విషయంలో. నువ్వు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్న తర్వాత వాడు అన్నీ మర్చిపోయి ఉంటాడు. వాడి గురించి నాకు తెలీదా ఏంటి? కానీ ఇది ప్రతిసారి జరిగేలా అనిపించడం లేదు. కానీ ఈసారి నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. వచ్చిన టెన్షన్లో ఏది పడితే అది వాగేశాను. వాడు చాలా బాధపడి ఉంటాడు కదా. ఎవరు చెప్పారు? వాడప్పటి నుంచి అంతే. వాడికి నచ్చిన వాళ్ళు వాడిని ఎంత కోప్పెట్టినా, ఎన్నిసార్లు గొడవపడినా వాడికి వాళ్ళ మీద కోపం రాదు. నేను మా అమ్మ ఎంత తిడతామో తెలుసా? తర్వాత మెచ్యూరిటీ తక్కువే, నేను ఒప్పుకుంటాను. మీకు పిల్లలు పుడితే అంతా సర్దుకుంటుంది. ఏమైంది? ఏంటి దానికి మీరు ఇంకా ప్లాన్ చేయలేదా? 2-3 సంవత్సరాలు అవ్వాలని అనుకుంటున్నారా? సడన్గా వద్దని అనుకున్నాం. ఫినాన్షియల్గా కొంచెం కూడా సెటిల్ అవ్వకుండా పిల్లలు అవి ఇవని. అది మాత్రమే కాకుండా పేరెంటింగ్ చాలా ఈజీ అయిన విషయం కాదు కదా. మీరెందుకు ఇంత భయపడుతున్నారు? భయం ఏమీ లేదు. ఇలా అటు ఇటు కాకుండా ఒక స్టేబుల్ కండిషన్కి వద్దామని. ఇక చూడు, 6 సంవత్సరాలైంది మేము ఒక బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం. మేము వెళ్ళి చూడని డాక్టర్సే లేరు, మొక్కని దేవుడు కూడా లేదు. ఇది ఆఫీస్ పనులు, ఇంట్లో పనులు అయిన తర్వాత మా ఇద్దరం మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు అది ఎంత బాధని నీకు అర్థం కాదు. అది మాటలో చెప్పలేనంత బాధ. మంచి రోజు నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. అవును, టీ తీసుకొని పైకి వెళ్ళారు, వాళ్ళిద్దరూ ఏమయ్యారు? తాను రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవడమే నీ ప్రాబ్లమా? అవునరా. సరే, తర్వాత? లాక్ చేస్తుంది. అబ్బా, అది కాదు ఓయ్. ఆ తర్వాత నువ్వేం చేసావని. నేను ఒక కాఫీ, ఒక కేకు రెడీ చేసిస్తాను. ఇస్తే అప్పుడు కూడా సాల్వ్. గొడవ పడుతుంది, రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది, కాఫీ పెట్టిస్తే కోపం పోతుంది. అంతే. నాకు తెలిసి ఏమనిపిస్తుందంటే తనే నీ అదృష్టం అని. ఒకవేళ నేను నా రూమ్ డోర్ క్లోజ్ అయిందంటే వెళ్ళి సోఫాలో పడుకుంటాను. మెయిన్ డోర్ క్లోజ్ అవుతే సీట్ అవుట్లో ఉంటాను. అవును, అసలు శబ్దం వినపట్లేదేంటి? మన గురించి గుసగుసలాడుకుంటున్నారా? అబ్బా వదిలే బావా, తను నా భార్య కదా. తను ప్రపంచంలో ఏదో విషయం మొదలుపెట్టి పిల్లల దాకా తీసుకొచ్చి తానే ఏడ్చి నీ భార్యను కూడా ఏడిపిస్తుంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇప్పుడు నీకు పిలుపు వస్తుంది చూడు. ఏమండి?
అక్క బావ పైన సెటిల్ అయిపోయారు. రే అది సారీరా. ఇటు సారీ చెప్పడానికి నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నిజంగా నీకు బాధగా లేదా? బాధగా ఉందని చెప్పనా లేక లేదని చెప్పనా? సరే, నా బర్త్డే గిఫ్ట్ ఏది? రే నేను ప్రతిసారి తిట్టేటప్పుడు దానికి కారణం ఏంటంటే నువ్వు చిన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నావు. కానీ ఈరోజు నేను నా జీవితంలో మర్చిపోలేని విషయాన్ని మర్చిపోయాను. హే, ఇదంత పెద్ద విషయం ఏంటి? చెప్పింది నువ్వు, అడిగింది నేను. నువ్వు ఎలా అన్ని విషయాలు ఇలా సింపుల్గా తీసుకున్నావు అర్థం కావడం లేదు. ఒక గీత గీసింది, అది చెరిగిపోయింది అనుకో, మళ్ళీ అదే లెంత్ గీత గీస్తే సరిపోతుంది. అలాగే ఒక చిన్న గొడవ జరిగిందనుకో, దాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటే చాలు. సింపుల్. అయితే నీ సంతోషం అంతా నేనేనా? హ్మ్? మ్మ్. చెప్పరా. అంతే, నా సంతోషం అంతా నువ్వే. సరేనా?